శేషు గారు శేషు గారు చెప్పండి సార్. ఇప్పుడు దాకా మనోహర్ గారు చెప్పినట్టే వాస్తవంగా ఏదైతే డిఎస్సి టీచర్ పోస్టులు ఉన్నాయో అవి ఎప్పుడంటే అకాడమిక్ ఇయర్ టయానికి ఫిలప్ అయిపోవాలి. ఆ టీచర్లు ఎవరైతే మళ్ళీ కొత్త సంవత్సరం కొత్త పిల్లలు జాయిన్ అయ్యేటప్పటికి స్కూల్ స్టార్టింగ్లో అకాడమిక్ ఇయర్లో టీచర్లు ఫిలప్ అయిపోవాలి. కానీ ఈ డిఎస్సి అనేది అకాడమిక్ ఇయర్ తర్వాత పెట్టారు అంటూ కూడా విమర్శలు పాలైనాయి గత ఈ ప్రభుత్వం. దీన్ని ఏమంటారు? ఇప్పుడు మురళీ సార్ కూడా చాలా అంశాలను లేవనెత్తారు. ఇక్కడ ఏంటంటే మొత్తం దేశంలోనే జాబ్ క్యాలెండర్ ఇస్తున్నటువంటి రాష్ట్రాలు ఇన్ మై నాలెడ్జ్ లేవు. బట్ తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా నిలబడబోతుంది అనేది ఒక విషయం. తర్వాత ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ని పకడ్బందీగా అమలు చేయగలుగుతుందా? అమలు చేయగలిగితే ఇది మీకు యూపీఎస్సీ ఎంత క్రెడిబిలిటీని సంపాదించుకుందో తెలంగాణ రాష్ట్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగాల భర్తీలో అంతే క్రెడిబిలిటీని సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వీళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ని పకడ్బందీగా అమలు చేయలేకపోతే అంత పెద్ద నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటది. ఎందుకనంటే ఈ విద్యార్థులు గాని యువత గాని నిరుద్యోగులు గాని ఒత్తిడికిన బాంబు లాంటి వాళ్ళు ఎక్కడిస్తే అక్కడ దామున వెళ్ళిపోతుంది అన్నట్టు. అది చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము చాలా జాగ్రత్తలు తీసుకోవాలా, ప్రికాషన్స్ తీసుకోవాలి. ఈ జాబ్ క్యాలెండర్ ని తయారు చేసేటప్పుడు ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కి స్టేట్ లో ఉన్నటువంటి ఏజెన్సీలకు బోర్డులకు మధ్య అంత సమన్వయం వచ్చే విధంగా విద్యార్థులకు నష్టం జరగకుండా విద్యార్థులు అన్ని పరీక్షలకు అటెండ్ అయ్యే విధంగా ఒక జాబ్ క్యాలెండర్ ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంటుందనేది ఇక్కడ మనం గమనించాల్సింది. రెండోది నాకున్న డౌట్ ఏంటి అని అంటే ఇప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వము ముందు డిపార్ట్మెంట్స్ నుంచి ఖాళీలు రావాలి. ఒక 500 ఖాళీలు వస్తే ఈ 500 ఖాళీలను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతిస్తుందా? ఇస్తే ఫైనాన్షియల్ బర్డెన్ ఎంత ఉంటుంది? గతంలో ఈ ప్రాక్టీస్ లేదు. ఆర్థిక శాఖ అనేక రకాలైన కుర్రీలు పెట్టి దగ్గర పెట్టుకొని చాలా సంవత్సరాల తరబడి దగ్గర పెట్టుకొని రిక్రూట్మెంట్ కు అనుమతించినటువంటిది ఉంది. కాబట్టి మరి ఇవన్నీ బాటిల్ నెక్స్ ని అధిగమించి వీళ్ళు పకడ్బందీగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయగలుగుతారా? ఒక సంవత్సరంలో చెప్పినా పర్వాలేదు, ఏదో రాజకీయ పరమైనటువంటి హామీలు ఉంటాయి. ఒక సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేటటువంటి ఒక పొలిటికల్ స్పీచెస్ ఉంటాయి, పొలిటికల్ ప్రామిసెస్ ఉంటాయి. చేయకపోయినా పర్వాలేదు, కానీ సూన్ గా అంటే నిరుద్యోగులు మరీ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూసే అంత టైం కాకుండా 2 లక్షల ఉద్యోగాలను పకడ్బందీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయగలిగితే దానికి మంచి పేరు వస్తుంది అనే విషయాన్ని చూడాలా. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే మురళీ సార్ ఇందాక చెప్పారు, ఈ రోజు ఒక టీచర్ రిటైర్డ్ అయితే ఆయన ప్లేస్ లో మరుసటి రోజే రెగ్యులర్ మోడ్ లో రిక్రూట్మెంట్ అవ్వాలన్నారు. కేరళ ఈ ప్రాక్టీస్ చేస్తుంది. కేరళలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఈ ప్రాక్టీస్ ఏంటంటే ఈ రోజు ఒక టీచర్ రిటైర్ అవుతుందంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా సీనియారిటీ ఆర్డర్ ప్రకారంగా ఎవరైతే ఫస్ట్ ప్లేస్ లో ఉంటారో వాళ్ళని ఆ స్కూల్లో డెప్యూటేట్ చేసి ఉద్యోగం ఇస్తున్నటువంటి ఒక ఆనవాయితీ ఒక ప్రాక్టీస్ అక్కడ ఉంది. బట్ అది బెస్ట్ ప్రాక్టీస్ అని అనుకున్నప్పుడు మనం కూడా అట్లాంటి ప్రాక్టీసెస్ ని అడాప్ట్ చేసుకుంటూ మనం ఒక పకడ్బందీ జాబ్ క్యాలెండర్ కనుక ఇస్తే లాభం ఏంటంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మీరు ఇచ్చింది కేరళతో కంపేర్ చేస్తారు, మంచి సలహా ఇచ్చారు. దీని మీద మరింత చర్చిద్దామండి.